అమ్మగారు, నాకు తాళాలతో పనే ఉంది. నాకేం వద్దమ్మా. ఆ తాళాలు ఆమె దగ్గరే ఉండనివ్వండి. నీకు తెలీదు, నువ్వు ఊరుకో. తాళాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇస్తావా లేదా? మీకు దండం పెడతానమ్మా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నా కోసం మీరిద్దరు గొడవ పడద్దు. దయచేసి ఊరుకోండమ్మా. తాళాలు ఉంచుకునే యోగ్యత నాకే ఉందని సావిత్రికి అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకుంటే మంచిది. ఊరికే కేకలు వేయకుండా సైలెంట్ గా ఉండండి. మీటింగ్ అరేంజ్మెంట్స్ ఎంతవరకు అంతా రెడీ అయిందన్నా. మన వాళ్ళందరూ అక్కడ. ఒక్క నిమిషం. హలో, నమస్తే సార్. నమస్తే. ఎవరో? బాలానగర్ ఎస్ఐని, జగపతిని మాట్లాడుతున్నాను. ఒక్కసారి లైన్ లో ఉండండి. అన్నా, మీరు కార్లో కూర్చోండి. చెప్పండి. సరే సరే, ఇప్పుడు నేను మీతో మాట్లాడే పరిస్థితులు లేను. నేను అర్జెంటుగా సీతాపురం వెళ్తున్నాను. సాయంత్రం వచ్చేస్తాను. రాగానే మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. సారీ అన్నా, బయలుదేరదాం. నువ్వు నాకు దూరంగా ఉండి ఫోన్ మాట్లాడడం ఇదే మొదటిసారి. అంత ఇంపార్టెంటా? అదే అదేం లేదన్నా, ఏదో క్యాజువల్ ఫోన్. ఏదైతేనే అంతా భవానీ అమ్మ చెప్పినట్టే జరిగింది. ఇంకా మీరు ముఖ్యమంత్రి అవడం ఒక్కటే మిగిలింది. బయలుదేరదామా? సావిత్రి, మధ్యలో నువ్వెందుకు కలుగ చేసుకున్నావు? అది కాదమ్మా, మీరిద్దరు గొడవ పడుతుంది నా కోసమే అని. అందుకే. నీకోసం గొడవ పడుతున్నారని నీతో ఎవరు చెప్పారు? తాళాలు నీ దగ్గర ఉండడమే నీ హక్కు. అవి నీ దగ్గర ఉండాల్సిందే. నేను కష్టపడి నిన్ను ఇంటి కోడల్ని చేసింది ఆ తాళాలు అహల్య దగ్గర ఉండడానికి కాదు. నన్ను కావాలని ఇంటి కోడల్ని చేసుకున్నారా? అంటే రాజశేఖర్ నిన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇంటి పెద్ద కోడలివి. అహల్య కన్నా నువ్వు వయసులో చిన్నదానివి. కాని పెద్ద కోడలి కాబట్టి ఇంటి తాళాలు నీ దగ్గరే ఉండాలి. నువ్వుండగా అహల్య పెద్ద కోడలుగా పెత్తనం చేయడం నాకిష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ని 5 రాష్ట్రాలు చేస్తే బాగుంటుందా, 10 రాష్ట్రాలుగా విడగొడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నావా? నీ పర్సనాలిటీకి బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. వచ్చి పడుకో. నువ్వు నా గురించి ఆలోచించే బదులు ఇంటి గురించి ఆలోచిస్తే సంతోషించేదాన్ని. ఏం ఆలోచించాలి? మీ అన్నయ్య రాజశేఖర్ పనిపిల్ల సావిత్రిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఈ పెళ్లి వెనక ఏదో మిస్టరీ ఉందని నీకు అనిపించడం లేదా? మాట్లాడవేంటి చంద్రం? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి జరిగిందో చూసావుగా. బావగారు నీతో ఎలా ఉంటారక్క? ఆయన గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నువ్వు మీ బావగారి గురించి గట్టిగా మాట్లాడుకో. ఎవరన్నా విన్నారంటే నేను నిజంగానే తిట్లు తినాల్సి వస్తుంది. బావగారి గురించి ఏం మాట్లాడదంటున్నావంటే నువ్వు బావగారు ఒకటే పేరన్నమాట. అంతేలే. బావా అని సరదాగా సంతోషంగా పిలవలేనంత పెద్ద బావగారిని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. సావిత్రి, పడుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవునమ్మా. ఇలా ఎన్ని రోజులని నా రూమ్ లో నా పక్కనే పడుకుంటావు?